ఆ, 5వ అధ్యాయం 2వ వచనం మనము 1-2 వచనాలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఈరోజు మన కొరకు మనల్ని ఏ విధంగా ఉండమన్నాడంటే, ప్రియమైన పిల్లలుగా. ఎలాంటి వారుగా ఉండాలంట? ప్రియులైన పిల్లలుగా. ఈరోజు మనము ఆ ప్రియులైనటువంటి పిల్లలుగా ఉండుటకు మనకున్నటువంటి అర్హత ఏంటంటే, మనము చాలాసార్లు దేవునికి అవిధేయులైనటువంటి పిల్లలుగా మనం కనబడతాం. ఇంకా చెప్పాలంటే మనలో కొంత మూర్ఖం కూడా ఉంటుంది. ఎందుకు చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు మనం దేవుణ్ణి అడగాలి, దేవునికి తెలీదా, నా సమస్య దేవునికి తెలీదా, మన ఉద్దేశాలు దేవునికి తెలీదా అని తెలుసు. కానీ 1 యోహాను 4:4 కూడా చిన్నపిల్లలారా అన్నాడు. ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. తర్వాత చూడండి, అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 1 యోహాను 4:3-4 వచనాలు చదవండి. 1 యోహాను 4వ అధ్యాయము 2 చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని మీ ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. ఇక్కడ నుంచి ఎందుకు చిన్నపిల్లలారా అన్నాడంటే, మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలముగా బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా ఒక దుర్గము కట్టేవారముగా ప్రార్థన చేసేవారంగా మనం ఉన్నాం కనుక మనల్ని ఏమన్నాడంటే, ఒక చిన్న బిడ్డల్లాగా దేవుడు చూస్తున్నాడు. అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, అంటే దేవుని అంగీకరించినటువంటి వారు, దేవునితో ఏకీవించినటువంటి వారు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినటువంటి వారు, యేసుక్రీస్తుకి విధేయులైనటువంటి పిల్లలైనటువంటి వారు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించున్నారు. హల్లెలూయా. 7వ వచనం చూడండి. ఈ చిన్నపిల్లలు ఎలాంటి వారో చెప్తాడు దేవుడు. 7, 8, 9 వచనం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై. హల్లెలూయా. అంటే దేవుణ్ణి మనం ఎరిగాము అంటే ఆయన దేవుని వలన ఆ బిడ్డ పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక తల్లిదండ్రులు వలన పుట్టినటువంటి బిడ్డ ఎంతగా తల్లిదండ్రులు ప్రేమిస్తారో, ఆ తల్లికి తండ్రికి ఎంత సంబంధం. వాళ్ళు మంచి చేసినా తప్పు చేసినా పొరపాటు చేసినా, వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా, చిన్న చిన్న
తప్పులు చేసినా మనం ఎంతగా వారిని సర్దిస్తే వారిని క్రమమైనటువంటి జీవితంలో నడిపించాలనుకుంటామో, అలాగే దేవుని ప్రేమ మనల్ని కప్పి ఉంటుంది. అలాగే దేవుని ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. అలాగే దేవుని ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది. అందుకే ఏమంటాడంటే చూడండి 8వ వచనము, దేవుడు ప్రేమ స్వరూపి. ఏమైనాడు దేవుడు? కాబట్టి ఆ ప్రేమను నువ్వు ఒక కుమార్తెగా ప్రియమైనటువంటి ఆ పిల్లలముగా, పరిమళ వాసన కలిగినటువంటి వారముగా, ఆధ్యాత్మికమైనటువంటి సువాసన కలిగినటువంటి వారముగా ఉండుటకు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే బలిగా అర్పించుకున్నాడు. ఈరోజు చాలామంది బలులు అర్పిస్తారు. పాత నిబంధన గ్రంథములు అంతా కూడా బలులు అర్పిస్తారు. బలి ఎందుకు అర్పించాలి? పొద్దున నేను పాస్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, బలి ఎందుకు అర్పిస్తాం? ఏమా ఎందుకు అర్పిస్తాం బలి? ఎందుకు అర్పిస్తాం బలి? ఎందుకు అర్పిస్తాము? దేవుడు నా మనవి ఆలకించాలి. దేవుడు నా మనవి ఆలకించి నేను కోరుకుందంతా కూడా దేవుడు దాన్ని సిద్ధింపచేసి అంగీకరించి దానికి ఒక అర్థము కలిగించేటట్లుగా, దానికి ఒక మార్గం, నా జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మనం ఎప్పుడైతే దేవునికి బలి అర్పిస్తామో అప్పుడే ఆ బలులు స్వీకరించినటువంటి దేవుడు అంటున్నాడు. చూడండి, ఏలియా కర్మేలు పర్వతం మీద అక్కడ బయలు ప్రవక్తలు ఎంతమంది? 450 మంది దాకా ఉన్నారు. కానీ రోషం కలిగినటువంటి వాడుగా ఆ బలి పశువుకి నీళ్లు పోపించాడు, కట్ల మీద నీళ్లు పోపించాడు, ఆ రాళ్లను కూడా తడిపించాడు, దాని చుట్టూ కందకంతో నీళ్లు పోపించాడు. అంటే బలికి అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ బలి తగలబడుటకు నుప్పు పెట్టకూడదు. ఏంటంటే బలి తగలబడుటకు నుప్పు పెట్టకూడదు. ప్రార్థనే నుప్పు. ఏం చేయాలా? ప్రార్థనే నుప్పు. లేవికాండం 10వ అధ్యాయము అక్కడ మనకు అహరోను కుమారులు నాదాబు, అబీహులు కనబడతారు. వారు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అగ్ని కాక వేరొక అగ్నిని తీసుకొచ్చినప్పుడు ఆ బలిపీఠం ఏమైపోయిందంటే దేవునికి ఇష్టం లేనిదిగా మారిపోయింది. బాగా గమనించండి, ఇక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు, అహాబు రాజు ఉన్నాడు, అలాగే అక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారు. అందరి ముందు అబ్రహాము, ఇస్సాకు లేక యాకోబు ఇజ్రాయేలు దేవుడు ఎవరు మనం ఆలకించాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం ఆలకించాలి? వాళ్ళు బలి అర్పించారండి, వీళ్ళు బలి అర్పించారు. వాళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని రావాలి, వీళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని రావాలి. ఇప్పుడు అక్కడ ఆ కర్మేలు పర్వతం మీద ఈయన ఒక పరిమళ సువాసన కలిగినటువంటి మాటలు మాట్లాడే శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఏలియా మారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అంటే అతను ప్రార్థన చేస్తే అక్కడ అగ్ని పరలోకము నుంచి దిగి వచ్చి ఆ నీరును, బలిపీఠము చుట్టూ ఉన్న నీరును, బలిపశువును, ఆ వారు పేర్చినటువంటి రాళ్లను, అలాగే కర్రలను, బలిపశువును అంతటినీ కాల్చివేసింది దేవుని అగ్ని. ప్రార్థనకి అంత శక్తి ఉంది. కాబట్టి మనము బలి అర్పించేటప్పుడు మనము చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 8వ కీర్తన 2వ వచనం, ఒక అద్భుతమైనటువంటి మాట. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును. హల్లెలూయా. కాబట్టి నీవు స్తుతి స్తోత్రములు చెల్లించడం వల్ల
ఏం జరుగుతుందంటే పవిత్రమైనటువంటి మనస్సాక్షే కాదు, ఆత్మీయమైనటువంటి స్థితే కాదు, ఎదుటివారి యొక్క శత్రువుల యొక్క బలమంతటి మీద శక్తి కలిగినటువంటి వ్యక్తిగాను, జయించే యొక్క శక్తిగాను నీవు ఉన్నతమైనటువంటి అభిషేకము కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక పని చేశాడు. మీరు చెప్పాలి, ఆ పని ఏందో చెప్పాలి. చాలా పనులు చేశాడు. అక్కడ కర్రలు పేర్చాడు, నీళ్లు భవించాడు, అలాగే బలిపశువుని పెట్టించాడు, రాళ్ళును పేర్చాడు, ఇంకా కూడా కొన్ని పనులు చేశాడు. ఆడు ఏం పని? వాళ్ళతో మాట్లాడాడు. ముందు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు, బయలు ప్రవక్తకి ప్రార్థన చేయమన్నాడు. కానీ ఈయన కొన్ని పనులు చేశాడు. ఏం పని చేశాడు అక్కడ? ఎవరి పేర్లు చెప్పాడు? ఎవరి పేర్లు చెప్పాడండి? చెప్పండి, ఎవరి పేర్లు చెప్పాడు? ఇస్సాకు పేరు చెప్పాడు, అబ్రహాము పేరు చెప్పాడు, ఇజ్రాయేలు లేక యాకోబు పేరు చెప్పాడు. ఎందుకు పేర్లు చెప్పాడు? వాళ్ళు బలి అర్పించడంలో ప్రప్రథములు, దేవుడు వారి బలిని అంగీకరించినటువంటి మనుషులు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు వారితో మాట్లాడాడు. ఎవరితో? అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడాడు, అలాగే యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు. అయితే ఏలియాతో ఆయన ఉన్నతమైనటువంటి ప్రార్థనా పరుడు ఏలియా, కానీ ఏలియాతో కూడా మాట్లాడాడు. ఆయన బేతేలికి, ఎరుకోకు, యొర్దానుకు పొమ్మని చెప్పాడా? అలాంటి మాటలు ఈరోజు మనము ఆ దైవికమైనటువంటి స్వరం వినే వ్యక్తులముగా మనం ఉండాలంటే మనము దేవునికి స్తుతుల మూలముగా ఒక దుర్గం కట్టేవారంగా ఉండాలి. మన కొరకు బలియాగమైపోయినటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బలియాగమైనటువంటి శరీరం యొక్క సంబంధులుగా మనం మారిపోవాలి. ఏ సంబంధులుగా మారిపోవాలి? దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క శరీర సంబంధులు. ఏ సంబంధులు? ఇప్పుడు మనము తల్లిదండ్రుల శరీర సంబంధులం కాదు, ఆత్మీయమైనటువంటి శరీర సంబంధులము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము చూడండి, మొదటి యోహాను రాసినటువంటి ఆ యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూస్తే, ప్రియులరా చూసారా ఎవరి మూలంగా పుట్టాం మనం? అంటే ఆయన బలి అర్పించి, ఆయన బలి ఆగముగా మన కొరకు ఆయన తను తాను అర్పించుకొని నీవు దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తిగా మార్చాడు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయము 1వ వచనం, అక్కడే 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మి ప్రతివాడును. ఎవరి మూలంగా పుట్టాం మనం? అంటే ఇట్ట పుట్టడానికి కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన బలియాగముగా మార్చబడ్డం, పరిమళ వాసనముగా నీ కొరకు నా కొరకు మార్చబడ్డాం. ఆయన నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు స్తుతుల మూలముగా దేవునికి ఒక దుర్గం కట్టాలి. ఆత్మీయమైనటువంటి ప్రార్థనా పరుడుగా మాత్రమే నువ్వు ఉండాలి. అయితే అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క శరీరమును మనము కలిగినటువంటి వారముగా, ఇది నా శరీరం, దీనిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి, ఇది నా శరీరం, ఇది క్రొత్త ఆజ్ఞ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా వివరించాడు అనమాట. కాబట్టి ఈ శరీరము అంటాడు యేసు ప్రభు, నా శరీరము తిని నా రక్తము త్రాగబడే నిత్య జీవమునకు పాత్రుడు. అందుకే ఈ మొదటి యోహాను 5వ అధ్యాయంలో యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా.
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితం క్రీస్తు కూడా ముడిపడి ఉంది. క్రీస్తు కూడా ఏమై ఉంది? ముడిపడి ఉంది. కాబట్టి ఈరోజు ఏలియా అహాబు రాజును భయపెట్టచ్చు, యెజెబెల్ రాణిని భయపెట్టచ్చు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ ఆ వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వారిని చంపించవచ్చు. కానీ దేవుని బిడ్డలారా బాగా గమనించండి, ఆయన భయం కలిగినటువంటి వ్యక్తిగా యెజెబెల్ రాణికి ఏమయ్యాడు? భయం కలిగినటువంటి వ్యక్తిగా 2-3 దినాలు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడు, ఆయన పారిపోయాడు. కానీ యేసుక్రీస్తు మన మరణ భయం నుంచి కూడా, మన శాపము, మన దరిద్రత, మన పాపము అన్నిటి నుండి విముక్తి కలిగించుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక గొప్ప విషయము ఇక్కడ చూడండి, ఎంత గొప్ప మాట. కావున మీరు ప్రియులైన పిల్లలై దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఎలాగుంటుంది? మనకు ఆయన మన కొరకు చనిపోకపోతే దానికి అర్థమే లేదు. మనం కూడా బలులు అర్పించే వాళ్ళమే. చూడండి, మత్తయి సువార్తలో కూడా కొన్ని బలులు ఉన్నాయి. కానీ అక్కడ బలులు అర్పించేటప్పుడు వారి పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చూస్తాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 23వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం నర్పించుచుండగా బలిపీఠమునొద్దనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి, చూసారా? అంటే మనం ఏం చేయాలా? అందుకే ఆ రోజుల్లో సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, స్తోత్ర బలులు, స్తుతి బలులు ఇవన్నీ మధ్యలో వచ్చాయి. మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి. ఏబేలు కయ్యూను బలి అర్పించినప్పుడు వారు ఎలాంటివి తెచ్చారు? శ్రేష్టమైనవి తీసుకొచ్చారు. ఇప్పుడు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి ఎవరు తెచ్చారు? ఏబేలు తెచ్చాడు. ఏబేలు రక్తము తన అన్న ఏబేలుని కొట్టి చంపిన తర్వాత ఏబేలు రక్తం ఏం చేస్తుందంటే దేవుని మొరపెడుతుంది. అంటే అక్కడ విషయం ఏంటంటే బలి అర్పించడమే కాదు, కర్మేలు పర్వతం మీద ఏ విధంగా ఏలియా ప్రార్థన చేశాడో అలాగా మొట్టమొదట బలి అర్పించినటువంటి ఏబేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలులను, ఈ లోకములో ఉన్నటువంటి అన్నిటినీ తీసివేసి ఆయనే బలిగా మారిపోయి పరిమళ సువాసన కలిగినటువంటి వ్యక్తిగా, దేవుడిగా మన కొరకు మార్చబడి, నిన్ను నన్ను బలి అర్పించకుండా నువ్వు స్తోత్ర బలులు, స్తుతి బలులు నీవు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలని, తన శరీరం ఏ విధంగా ఉంటుందో ఆ శరీరం లాగా నీ శరీరం, నా శరీరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే మన శరీరము ఎందుకు మనము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ఒక రోజుకి రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే ఈ శరీరం మందు మనం మార్పు చెందలేం. కానీ మీరు అనుకోవచ్చు, ఏలియా ఎలాగ అగ్ని రథంలో మీద వెళ్ళిపోయాడు? నోహోకు ముందు
హానోకు ఏ విధంగా ఆ రూపాంతరము మార్పు చెందాడు, ఆయన ఎత్తబడ్డాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములను పొందకపోతే వారు మనకంటే ముందు యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ వారు హానోకు కానీ ఏలియా కానీ అంత గొప్పగా వారి జీవితాలను దేవునికి ఇష్టముగా మార్చుకున్నారు. అందుకే ఈ లోకములో ఉన్నటువంటి రంగుల ప్రపంచంలో, రంగుల వలయంలో చిక్కుకోకుండా నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుకి మనల్ని అంటుకట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మనల్ని అంటుకట్టాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే మార్పు కూడా చెందలేరు అని అర్థం. నాకు వేరుగా ఉండి మీరేమీ అభివృద్ధి కూడా పొందలేరు, ఆశీర్వదించబడలేరు, దీవించబడలేరు. ఇంకా చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు అని చెప్తున్నాడు. అంటే నీవు క్రీస్తుతో కూడా వారసత్వం సంపాదించుకోవాలి. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములను నువ్వు తెలుసుకుంటే తప్ప ఆ క్రీస్తు యొక్క స్వరూపములకు వచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడకపోతే నీ ఆత్మీయ స్థితిని దేవుడు ఎన్నటికి కూడా గ్రహించలేడు. అంటే ఆయన నిన్ను గురించి ఆయనకున్నటువంటి ఆ కోరికల్లోకి నువ్వు రాలేవు. ఆయన నిన్ను అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, కానీ నీవు క్రీస్తు స్వరూపములోకి రాకపోతే నీవు దేవుని దగ్గరికి తీసుకొని నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. అందుకే ఈ మాట చెప్పాను. ఎందుకంటే దేవుడు అర్థం చేసుకునే మనుషులుగా మనం మార్చబట్టకు ఒకటి కారణం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరములో మనం అతుకబడ్డం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిమళ వాసనగా ఆయన చూడండి, దావీదు ఒక మాట అంటాడు, ఒక మాట 51వ కీర్తన 17వ వచనంలో అంటాడు. మీకు బాగా తెలుసు ఆ మాట. ఏం మాట అది? నువ్వు బలిని కోరిన యెడల నేను అర్పించి. చదవండి ఆ మాటని, చదవండి. విరిగి నలిగిన మనసే నీకు ఆ ఇష్టమైన బలులు, నువ్వు బలిని కోరిన యెడల నేను దాన్ని అర్పించేదని ఉంటుంది అక్కడ. చదవండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును చూడండి నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. తర్వాతమ్మా దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం నీకు మేలు చేయాలి, నీ సంఘానికి, మన సంఘానికి మేలు చేయాలి. అంటే ఆయన నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు మేలే చేసే దేవుడు కనుక నిన్ను బలి పశువుగా చేయడు. ఆయనే బలి పశువుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు సుమయాను ఉన్నాడా? సుమయాను ఉన్నాడు. సుమయాను దగ్గరికి లేక యెరూషలేముకి, దేవాలయంకి యేసు ప్రభు ఆ తండ్రులు ఏం చేశారంటే, జోసెఫ్ మరియలు ఏం చేశారంటే పావురూపు పిల్లలను, గువ్వలను తీసుకెళ్ళారా? అంటే వారు గొప్పవాళ్ళు కాదు కనుక, పేదవాళ్ళు కనుక, వారు ఏదో ఒక బలి అర్పించాలి కనుక వారు అక్కడికి ఆ విధంగా తీసుకెళ్ళారు. కాబట్టి ఈరోజు నేను మనందరి జీవితాల్లో ఆత్మీయమైన స్థితిని మనం సంపాదించుకునే వ్యక్తులముగా మనం ఎప్పుడైతే ఉంటామో, నీ ఆత్మీయ స్థితి ఈరోజు ఎంత గొప్పదిగా ఉందంటే క్రీస్తు మూలముగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఎవరు బిడ్డవంటే ఏం చెప్తాం మనం? చెప్పండి, ఫలానా బిడ్డ అని చెప్తాం. అవునా కదా? ఇప్పుడు మన శాంతలక్క ఉంది, ఎవరు కుమార్తె మనం అంటే సంసోను, ఆ సంసోన్ అంకుల్ కుమార్తె అని చెప్తుంది. అవునా కదమ్మా? అలాగా ఒక్కొక్కరు, మన కిష్టన్న ఉన్నాడు, కిష్టన్న ఎవరు కుమారుడు అంటే ఏం పేరు చెప్తాడు? సుబ్బయ్య గారి కుమారుడు అని చెప్తాడు. ఇలాగా ఒక్కొక్కరికి. యోహాను ఉన్నాడు, యోహాను ఎవరు కుమారుడు అని చెప్తాడు? శాంసోన్ అంకుల్ కుమారుడు అని చెప్తాడు. ఇట్లాగా పేర్లు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, మనకు ఒక పేరు రాబోతుంది, క్రీస్తు యొక్క కుమారుడిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క కుమారుడిగా దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చినటువంటి ఆ క్రీస్తు మనల్ని ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో
నీవు నాకు ఇచ్చినటువంటి వారంట. ఎవరు నాకు ఇచ్చినటువంటి వారు? నీవు నాకు ఇచ్చినటువంటి వారు. ఎవరోళ్ళు? ఈ లోకములో ఉన్నటువంటి వారు. తండ్రి, నీ యొద్ద ఏ విధమైన మహిమ ఉందో అది నువ్వు నాకు ఇచ్చావు, అనుగ్రహించావు. నీవు నాకు ఇచ్చిన మహిమను, ఆ మహిమను నువ్వు నాకు ఇచ్చినటువంటి వారికి నేను వారికి అనుగ్రహిస్తున్నా. హల్లెలూయా. నేనును మీరు ఏకమైనట్లుగా, బాగా గమనించండి, నేనును మీరును ఏకమైనట్లుగా, బాగా ఆలోచించండి. నేనును మీరును ఏకమైనట్లుగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో చెప్తున్నాడు, నేనును మీరును ఏకమైనట్లుగా నాకు ఇచ్చిన వారితో కూడా మనము ఏకమై ఉండాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యము జరగాలంటే క్రీస్తు యొక్క నువ్వు జీవ మరణ పునరుద్ధానాల్లో పాలు పంపులు పొందాలి. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా బాప్తిజం. ఏంటండి? ఏందమ్మా? మొట్టమొదటిగా మారుమనసు, పాపక్షమాపణ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిజం, లేక పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మార్చబడ్డాం. ఆత్మీయంగా దేవుని పిల్లలముగా మనం మార్చబడ్డాం. ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలకి మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏలియా జీవితంలో ఎవరు బిడ్డగా ఉన్నాడంటే యెహోవాకు సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కనే రోషం కలిగినాడు వాడు, రోషం కలిగినటువంటి వాడిగా నేను ఉన్నాను అంటున్నాడు. ఈరోజు క్రీస్తు పక్షమున నువ్వు ఉన్నావా? నువ్వు ఎవరి పక్షమున ఉన్నావు? లోకం పక్షమున ఉన్నావా? క్రీస్తు పక్షమున ఉన్నావా? క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ క్రీస్తు విరోధికి ఒక రోజుకి నీకు ఆ క్రీస్తు విరోధికి వాదన పడినప్పుడు, చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తు మనకు దేవుడు కాదని చెప్పే వాళ్ళు చాలామంది వచ్చారు, రాలేదా? యెహోవా విట్నెస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు యెహోవా దేవుడని చెప్తున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు లేకపోతే యెహోవా దేవుని దగ్గరకు నువ్వు పోలేవని వాళ్ళకి వాక్యం ఉన్నా కానీ వారు గ్రహించలేకపోయినటువంటి పరిస్థితి, అంధత్వంలోకి వారు వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మన జీవితాలను డైవర్ట్ చేసేదానికి, మార్చేదానికి, పక్కకు వచ్చేదానికి, వాళ్ళని సైడ్కి లాగేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సైతాన్ దూరింది. ఎవరిలో దూరింది? వారిలో సైతాన్ దూరింది. నువ్వేం చేయాలి? క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందుకున్నటువంటి వ్యక్తిగా, నీ రక్తము క్రీస్తు రక్తము. ఆయన నిన్ను కొన్నాడని, ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టుకున్నాడని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బిడ్డలముగా మనము సంపూర్ణులుగా దేవుడు మనల్ని చేశాడని, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడని నువ్వు గుర్తు చేసుకొని ముందుకి నీ కొరకు నా కొరకు బలి యాగముగా మార్చబడ్డాడని మనల్ని మనం దేవుని దగ్గర సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు ఏ విధంగా దేవునికి ఇష్టమైన రీతిలో నీవు జీవిస్తున్నావో, నిన్ను నీవు దేవునికి ఇష్టమైన రీతిలో మలాకి చూడండి, మలాకి 1:10 చూడండి, మలాకి 1:10 చూడండి, మలాకి గ్రంథము 1:10. త్వరగా తీయ. మీలో ఒకడు మళ్ళా చదువమ్మా. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిర్ధకము కాగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిట్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. చూసారా, కొంతమందికి వారి జీవితంలో దేవుడు వారు బలి అర్పించినా కానీ దేవుడు స్వీకరించడు. ప్రార్థన చేసిన వారికి జవాబు రాదు. ఎందుకు రాదంటే వారు క్రీస్తు సారూప్యములో ఆయన మరణించినటువంటి ఆ విధానానికి, ఆయన బలిగా అర్పించబడినటువంటి విధానానికి వారు అర్హులుగా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
అందుకే నీవు నేను ఈరోజు మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితం, మనకున్నటువంటి పరిస్థితిని నీవు ఎంతవరకు గ్రహించాలి? నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ ప్రార్థనకి దేవుడు ఒక మాట చెప్పాడు శిష్యులతో, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, తర్వాత మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాంపేట కూడిందురు అచ్చట నేను ఉంటానని చెప్పినటువంటి ప్రార్థన కూడా ఉంది. కానీ దేవునికి స్తోత్రం, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో చూడండి, ఒక మంచి మాట ఉంది. పూర్ణ హృదయముతోనూ అంటుంది. ఏమంటున్నాడు వాక్యం? దేవుని వాక్యం చెప్తుంది చూడండి. మార్కు సువార్త 12:33లో పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ బాగా గమనించండి. మనం అర్పించే బలుల కంటే, ప్రార్థనల కంటే మనము ఎక్కువగా ప్రార్థనలు చేసేదానికంటే కూడా, ఇప్పుడు ప్రార్థన చేస్తాం, సమాధానం పడలేదు, దానికి ప్రయోజనం ఏమీ లేదు. అదే ఇక్కడ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. 34వ వచనం కూడా చదవండి. అతడు యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. చూసారా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి చెప్పాడు యేసు ప్రభుకి. అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆత్మీయంగా నువ్వు జీవించాలంటే నువ్వు దేవునికి సమర్పించుకోవడం, నీ ప్రార్థనలు, యాచనలు, నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా పెంచుకోవడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైన రీతిలో ఉంచడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:6-9 వరకు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-9 వరకు. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలోనున్న గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థము బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తర్వాత, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తము బట్టి మనము, హల్లెలూయా, ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం, పవిత్రపరచబడుతున్నాం. యేసు క్రీస్తు యొక్క, అంటే అంతకు ముందు బలులు అర్పించినటువంటి వారందరూ కూడా ఏటేటా అర్పించాలి. మీరు లేవీయులకు రాసిన గ్రంథం చదివినట్లయితే సంవత్సరానికి ఒకసారి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి వారు ఆ దూడ మీద చేయబెట్టి వారి పాపాలను ఒప్పుకొని వారు వెళ్ళిపోవాలి. ఆయన పేరుతో అర్చన చేయాలి. అది ఒక సంవత్సరానికి ఒకసారి వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యుగంలో ఉన్నటువంటి, రాబో యుగంలో ఉన్నటువంటి
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి పాపాలన్నీ తీసివేయుటకు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినట్లుగా ఆయన రక్తము వలన మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము, దీవించబడి ఉన్నాము. ఆయన జీవ మరణ పునరుద్ధానాల వలన మనం పరిశుద్ధపరచబడ్డాము అని ఇక్కడ చూడండి. 10వ వచనం చదవండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమంటే సదాకాలము ఒకే ఒక బలి, ఆ ప్రభువే బలి పశువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ప్రకారం ఆయన మన కొరకు బలిగా అర్పింపబడి పరిమళ వాసనగా మార్చబడ్డాడు. ఈరోజు అందరూ లేచి నిలబడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని ఆశపడుతున్నావా? ఈ దినమందు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నావా? అయితే క్రీస్తు యొక్క శరీరమును ఆయన మన కొరకు బలి యాగముగా అర్పించినటువంటి విధానాన్ని నువ్వు అర్థం చేసుకొని, ఆయన ఈ లోకములో ఎన్ని బలులు అర్పించారో వాటన్నిటి కంటే కూడా ఆయన ఒక్కసారిగా మన కొరకు అర్పణముగా పరిశుద్ధపరచబడు వారిని సదాకాలముకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి, ప్రభువా నీ శరీరము నా శరీరం ఏకమై ఉన్నది, నీ శరీరముతో నేను ఏకీవించున్నాను. ఇదిగో నా జీవితంలో నా కొరకు రక్తము కార్చి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకై నీవు పరిశుద్ధమైనటువంటి నీ శరీరమును అప్పగించావు తండ్రి. ఇదిగో నేను నీ కొరకు నిలబడతాను. ఇదిగో నేను నీ కొరకు ఈ రోజు నుంచి పవిత్రంగా జీవిస్తాను ప్రభువా. ఇదిగో నీ కొరకు నేను ఈ రోజు నుంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డగా నీ మాట వింటాను ప్రభువా. ఇదిగో నేను స్తోత్ర బలులు స్తుతి బలులు చెల్లిస్తాను ప్రభువా. ఇదిగో నేను నా ఇంటిలో నా సంఘములో నేను ఒక స్తంభముగా నిలబడతాను ప్రభువా. పవిత్రమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభువా. యథార్థమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభువా. ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నేను జీవిస్తాను ప్రభువా అని ఒక్కసారి దేవుని చేతులెత్తి అడగదాం. ఒకసారి స్తోత్రం 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 ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా కొరకు బలి యాగముగా మార్చబడినటువంటి దేవా, నీవు పరిమళ వాసనగా మమ్మల్ని మార్చిన దేవా, మా జీవితాలు నేను ఒక్కసారి మమ్మలను పవిత్రపరిచి నూతనపరిచి మీ యొక్క ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నా. అవును, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.